హాయ్ ఫ్రెండ్స్, ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఎన్ని డ్రింక్స్ తాగినా సరిపోవట్లేదు కదా. మనం ఇప్పుడు ఫస్ట్ కిడ్స్ ఫేవరెట్ లస్సీతో ట్రై చేద్దాం. చాక్లెట్ లస్సీ అనమాట. చూడండి ఎంత టేస్టీగా, ఎంత బాగుందో. ఫస్ట్ అయితే ఇది ట్రై చేద్దాం, ఎలానో చూసేద్దాం. ఇప్పుడు మనము లస్సీ కోసము కుండలో పెరుగు పెట్టుకున్నామండి. మీరు కుండ లేకోకుండా నార్మల్గా అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా ఉన్నప్పుడు తీస్తే బాగుంటుంది. దీనికి కోసం గట్టి పెరుగు అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనము లస్సీ కోసము నేనైతే ఇంట్లో అందరికి ఈజీగా గరిట ఉంటుందని గరిటతో చూపించేస్తున్నాను. గంటతో చూడండి ఇలా ఎంత గట్టిగా ఉందో చూడండి. అసలు ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి లస్సీ అయితే. మనమైతే నేను చెప్పే మెజర్మెంట్స్ ఇద్దరికండి. చూడండి, రెండు తీసుకుంటున్నా నేను. ఇప్పుడైతే మనము చాక్లెట్ సిరప్ వేసాం. ఇప్పుడు మనము పెరుగు తీసుకున్న తర్వాత చాక్లెట్ సిరప్ ఫస్ట్ పిల్లల ఫేవరెట్ కాబట్టి 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మనము చల్లగా ఉండడానికి ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నాను. మీరు అలానే గట్టిగా ఉండాలి లస్సీ జ్యూస్ కొంచెం ఈ థిక్ కంటెంట్ కావాలి అంటే మీరు ఐస్ క్యూబ్స్ తీసుకోకుండానే వేసుకోవచ్చు. ఇప్పుడు 3 టేబుల్స్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను. 3 స్పూన్ల షుగరు, 3 చెంచాల చక్కెర తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసుకోవాలండి. నేను ఏం చేస్తున్నానంటే ఇది లస్సీ లాగా రావాలా కాబట్టి రోజు పాల మీద ఉండే మీగడ తీసి ఇలా స్టోర్ చేసుకుంటాను వెన్న కోసము. అది నేను 1 స్పూన్ వేస్తున్నాను. అప్పుడు మనకి ఇది మీగడలాగా తగులుతూ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. నేనైతే పిల్లలు బాగా ఇష్టంగా తింటారనేసి 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు మనము మీగడ వేసుకున్నాం కాబట్టి పాల మీద ఉండే మీగడ మనము అలానే స్పీడ్గా బ్లెండ్ చేయకూడదండి, ఆపుతూ బ్లెండ్ చేయాలి. మనం స్పీడ్గా బ్లెండ్ చేయడం వల్ల ఇది వెన్న అవుతుంది, మీగడ సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనం నెయ్యి చేసుకోవాలి, లస్సీ తాగలేమన్నమాట. కాబట్టి ఆపుతూ బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టేసాము ఎలా ఉందో. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు మనము చాక్లెట్ ఉంటుంది కదండి, చాక్లెట్ లేకుండా నేను డిఫరెంట్గా డైరీ మిల్క్ని సన్నగా తరిగేస్తున్నాను. అసలు ఎంత బాగుంటుందో తెలుసా. నేనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను. మీరైతే చాకో బీడ్స్ వేసుకొని డెకరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఫస్ట్ పిల్లల ఫేవరెట్ అయిన లస్సీ తయారైపోయింది. మనము ఫస్ట్ చాక్లెట్ సిరప్ ట్రై చేసేసాం కదా. ఎప్పుడు వినిండరు మీరు, ఇదైతే నాకు తెలిసినంతలో ఇది ఏంటో ఒకసారి గెస్ట్ చేసి కామెంట్లో తెలియచేయండి. నేనైతే దీని పేరు మాత్రం ఇప్పుడు చెప్పేస్తున్నాను, ఓకేనా. ఇది నన్నారు లస్సీ అండి. సేమ్ మనకు బయట దొరుకుతుంది కదా లస్సీ, సేమ్ ఎగ్జాక్ట్గా అదే ఫ్లేవర్లో ఉంటుందండి. ఒక్కసారి రెసిపీ ట్రై చేస్తే మీరు బయట 70-80 రూపీస్ పెట్టి లస్సీ కొనరండి. అదే కాస్ట్ పెడితే మనం ఇంట్లో చేసేసుకోవచ్చు అండి 2-3 లస్సీ, ఓకేనా. సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది బయట ఎలాగుంటామో అలా. ఇప్పుడు ఇది ఎలానో చూసేద్దాం. ఇప్పుడు మనము నన్నార్ లస్సీకి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేనైతే 2 గరిటెలు పెరుగు తీసుకుంటున్నాను. అట్లనే సేమ్ ఇందాక తీసుకున్న క్వాంటిటీనే షుగర్ తీసుకుంటున్నాను. దీనికోసం ఇప్పుడు మనం ఇప్పుడు నన్నార్ వేసుకుంటున్నాం. చూడండి,
నేను తీసుకున్న క్వాంటిటీ ఇది. టీ గ్లాస్లో సగం కన్నా తక్కువ తీసుకున్నాను. అసలు చూడండి ఎంత బాగా వస్తుందో ఫ్లేవర్ అయితే. ఒక్కసారి ట్రై చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ కావాలని పిల్లలు ఇంట్లో వాళ్ళు చేయించుకొని మరీ తింటారు. ఇప్పుడు సేమ్ ఇందాకట్లాగానే ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము నన్నారు లస్సీ అనేది తయారైపోయిందండి. చూడండి అసలు ఎంత బాగా స్ట్రక్చర్లో ఉందో. ఇప్పుడు దీని మీద సేమ్ అండి లైట్గా నన్నారేసి ఇచ్చేస్తే సూపర్ ఉంటుందండి ఫ్లేవర్ అయితే.